చూస్తున్నాం ఖమ్మంలో వాహనంలో తరలిస్తున్న 1,05,00,000 రూపాయలను పోలీసులు సీజ్ చేశారు. కూసుమంచి మండలం దేవుని తండా గ్రామం వద్ద కారు అదుపు తప్పి బోల్తా పడగా అందులో డబ్బు బయటపడింది. కారులో పెద్ద మొత్తంలో డబ్బులు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. కారు డిక్కీలో ఉన్న 2 బ్యాగులను తీసి లెక్కించగా అందులో 1,05,00,000 రూపాయలు ఉన్నాయి. నగదుకు సంబంధించి ఎలాంటి రసీదులు లేకపోవడంతో ప్రస్తుతం ఆ నగదును సీజ్ చేశారు. డబ్బు ఎవరిది, ఎక్కడికి వెళ్తుంది అనే కోణంలో కూసుమంచి పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి భాస్కర్ ఫోన్ లైన్ ద్వారా అందిస్తారు. భాస్కర్, ప్రమాదంలో బయటపడ్డ 1,00,00,000 రూపాయల నగదు గురించి డీటెయిల్స్ ఏంటి? ఇప్పటికే ఖమ్మం బీఆర్ఎస్ పార్లమెంట్ అభ్యర్థి నామా నాగేశ్వరరావు సంబంధించినటువంటి ముఖ్య అనుచరులు హైదరాబాద్ ప్రాంతం నుంచి ఖమ్మం వైపున ₹1,00,00,000 పైగా నగదును తరలిస్తున్న నేపథ్యంలో చెక్ పోస్ట్ దగ్గర పోలీసులు ఆపుతున్నా కానీ ఆపకుండా అతివేగంగా డ్రైవర్ చాకాచక్యంగా వ్యవహరించడంతో తప్పించుకునే పనిలో భాగంగానే ఒక్కసారికి అదుపు తప్పి పల్టీ కొట్టింది. మొత్తానికైతే మాత్రం అది పల్టీ కొట్టిన తర్వాత కూడా పోలీసు అధికారులు మొత్తానికైతే చేజ్ చేసి మొత్తానికైతే డ్రైవర్ తో పాటుగా కారును కూడా స్వాధీనం చేసుకున్న నేపథ్యంలో మొత్తానికైతే మాత్రం దాంట్లో ఉన్నటువంటి కారులో ఉన్నటువంటి నగదు మొత్తం కూడా లెక్కిస్తున్నారు. మొత్తానికైతే మాత్రం ఎక్కువ ఇప్పుడు అంతా ఖమ్మం అంటే సమీపంలో కూసుమంచి మండలం అంటే పాలేరు నియోజకవర్గంలో సమీపంలో ఉంటుంది. అక్కడ పోలీసు సిబ్బంది కూడా మొత్తం ఎన్నికల డ్యూటీలు ఉన్నారు. మొత్తానికైతే మాత్రం అక్కడ ఉన్నారు 2-3 పోలీసు సిబ్బంది మొత్తానికైతే సంఘటన ప్రాంతానికి వెళ్ళేసి అక్కడ జరిగిన విషయాన్ని ఏదైతే నగదు దొరికిందో దానిపైన జరిగిన ఘటన పైన కూడా ఉన్నతాధికారులకు నివేదించడం కూడా జరిగింది. మొత్తానికైతే మాత్రం మరి కాసేపట్లో ఆ నగదునంతా లెక్క పెట్టి ఎన్నికల అధికారులకు సమర్పించారు. ఆ వాహనంలో అసలు ఎంతమంది వ్యక్తులు ప్రయాణిస్తున్నారు? మొత్తం ఆ వాహనంలో మాత్రం 2 వ్యక్తులు ఉన్నట్టుగా సమాచారం అందుతా ఉంది. కానీ ఒక వ్యక్తి మాత్రం అక్కడ నుంచి ఎస్కేప్ అయ్యారు. మొత్తానికైతే డ్రైవర్ మాత్రం ఘటనా స్థలంలోనే ఉన్నారు. అయితే ఆ పారి కల్టీ కొట్టడంతో కారు డోర్లు ఓపెన్ చేసే వ్యక్తి మాత్రం బయటకు వచ్చి అంటే ఆయన నుంచి పరదైన నేపథ్యం ఉంది. కానీ డ్రైవర్ మాత్రం తప్పించుకునే సమయంలో ఆయన వీలు కాకపోవడంతో ఆయన అక్కడే ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది. మొత్తానికైతే మాత్రం ఈ యొక్క ఘటనకు సంబంధించిన మాత్రం బీఆర్ఎస్ పార్టీ నేతలు మాత్రం ఓట్లు కొనుగోలు లక్ష్యంగా ముందడుగు చేస్తున్నారు. ఓడిపోతామని తెలిసినా కూడా ఒకవైపున ఏదో అంటే మాజీ సీఎం కేసీఆర్ యొక్క ప్రోద్వాలంతో నగదు వెదజల్లేనా సరే ఏదో రకంగా అంటే అక్రమార్గంలో గెలిపేందుకు వాళ్ళు ప్రయత్నం చేస్తున్నా కానీ జిల్లాలో ఉన్నటువంటి 7 నియోజకవర్గాల ప్రజలు మాత్రం వాటిని ఎట్టి పరిస్థితులు కూడా వాటిని ఆయన వ్యూహాలను అమలు చేయకుండా ఉండే విధంగా ప్రయత్నాలు చేస్తారు. మొత్తానికైతే మాత్రం ఒకవైపున కాంగ్రెస్ పార్టీ నేతలు సానుకూలంగానే వాళ్ళు ప్రచారం చేసుకుంటూ పోతున్న నేపథ్యంలో వీళ్ళు మాత్రం యథేచ్ఛగా డబ్బులు వెదజల్లేసి ఒక ఓట్ బ్యాంక్ పెంచుకొని గెలుపుకు మార్గం సుగమం చేసుకునే విధంగా ముందడుగు వేస్తున్న తరుణంలో ఒకసారిగా వాళ్ళకి వ్యూహం పెంచుకోవడంతో ఒకవేళ బీఆర్ఎస్ పార్టీ నేతపై ఇప్పుడు అభ్యర్థిగా ఉన్నటువంటి నామా నాగేశ్వరరావుపై చట్టపరమైన చర్యలు తీసుకునే అవకాశం మెండుగా కనపడుతుంది. రైట్, థ్యాంక్ యూ భాస్కర్.